మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీరామ గారు, అన్నా నేను వ్యవసాయం చేయవద్దని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెప్పలేదు, మీరు నన్ను పొరబడ్డారు. రాజ్యాంగ పరిమితుల్లో ఏ వృత్తినైనా ఎంచుకోవడానికి అందరికీ సమాన హక్కు ఉంది. అన్నా ఐఎమ్ నాట్ టోల్డ్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాట్ టు ఫార్మింగ్. యు ఆర్ మిస్టేకెన్ మీ. ఎవరీవన్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ రైట్ టు చూస్ ఎనీ ప్రొఫెషన్ విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ లిమిట్స్. వ్యవసాయానికి రాజ్యాంగ పరిమితులు నాకు అర్థం కాలేదు. ఇది మొత్తం మీద మీరైతే మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగులకి వ్యవసాయం చెప్పలేదు, అక్కడి సంతోషం. బట్ వ్యవసాయం విషయంలో రాజ్యాంగ పరిమితులు ఏంటో ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా మాది కర్ణాటక, మార్చి 10th మా టమోటా శాంపుల్ పడుతుంది, మినిమం రేట్స్ ఉంటాయి అన్న శ్రీరామ్ రెడ్డి గారు. కర్ణాటకలో ఏ ఊరిని చెప్పి నాయుడు గారు కామెంట్ పెట్టారు. సురేష్ సూరి గారు మాత్రం 250 నుంచి 350 బిగ్ బాక్స్ వెళుతుందని ఆయన కామెంట్ పెట్టారు. మార్చి 10న శాంపుల్ అంతా మీకు అంతా మంచిగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక షా గారు, సయ్యద్ భాయ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? యువర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇస్ బెటర్ దెన్ సో మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ బ్రో. నాకైతే ఆంగ్ల పరిజ్ఞానం తక్కువ, ఉచ్చారణ బాగానే ఉంటుంది. ఏదేమైనా మీ కామెంట్ పెట్టడం నాకు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా కాలం చదువులు అలాంటివి. ఇప్పటి మాది ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవన్నీ ఉండేది కాదు. ప్రతిరోజు నోట్స్ రాయాల్సి ఉండేది. మా గురువులు చెప్పేవారు 100 సార్లు బట్టి పెట్టడం కన్నా 2 సార్లు రాస్తే ఖచ్చితంగా అది బుర్రకు ఎక్కుతుందని చెప్పి. ఇప్పుడు ఎక్కడుందన్న మా సార్ రామయ్య సార్ అయిన కీర్తిశేషులు చేతులు తిప్పి కొట్టేవాళ్ళు మణికట్టు మీద. ఇప్పుడు అలా కొడితే గొడవలు అయిపోతాయి. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి స్వయంగా చెప్పేవాళ్ళు, మా వాడిని బాగా చదువు రావు, మీరు ఏమైనా చేయండి, కొట్టండి, తిట్టండి అని. ఇప్పుడు పిల్లల మీద ఒక చేయి పడితే మీరు రచ్చ. మా కాలం చదువులు వేరు, ఈ కాలం చదువులు వేరు. ఈరోజు అంతో ఇంతో మాకు జ్ఞానం ఉందంటే ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు మాకు చదువులు చెప్పిన గురువులే. మా గురువులందరికీ మరొక్కసారి మన ఛానల్ తరఫున శతకోటి వందనాలు. A1 ఈజ్ ఆన్ ద వే, బీ కేర్ఫుల్. శ్రీరామ గారు. తెలంగాణ మంచిర్యాల నుంచి ఫార్మర్ శ్రీనివాస్ గారు, మార్చిలో రేట్ చెప్పు అన్నగారు. ఇదివరకు వరద చెప్పడం జరిగింది 250 నుంచి 350 అని. ప్రస్తుతం అంచనాలు ఏమీ లేదన్నా. ఈ సందర్భంలో మీరంతా నేను ఒక విషయాన్ని పంచుకోవాలి. కర్నూలు నుంచి కృష్ణ గారు నాకు ఫోన్ చేశారు. అక్కడ లెవెల్కి 150 రూపాయలు పడుతుందన్న, మదనపల్లి వేసుకు రమ్మంటారా అని. అక్కడి నుంచి ఇక్కడ కిరాయి అందని అడిగిన 100 రూపాయలు చెప్పారన్న బొలోరోకి. నేను వద్దు, అక్కడే ఇక్కడ వెళ్ళిన ధరలు ఒకేలాగా ఉన్నాయి, అనవసరంగా ప్రయాణం అంతే, ఇది వద్దు, అక్కడే ఇచ్చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. కర్నూలు నుంచి అన్నదాతకి అక్కర్లేని మాటలు తప్ప సరైన సమాచారం పంటల గురించి రావటం లేదు బ్రో. నిన్నైతే అన్నా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి పదే కామెంట్లు వచ్చాయి. దాని గురించి సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్పందించారు. రైతు యువకుల పెళ్లిళ్ళ సమస్యలు కూడా చెప్పుకున్నారు. అదేమే అనవసరమేమి కాదు. పంట సమాచారం మీరు కామేశ్వరరావు గారు, కామేశ్వరరావు అనుకుంటాను, మీరే సమాచారం ఇవ్వలేదన్నా మీ ప్రాంతం ప్లాంటేషన్ గురించి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. టమోటా క్రాప్స్ గురించి చెప్పండి, కామెంట్స్ పెట్టండి అని కోలాట వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. తమ్ముడు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు టార్గెట్ చేసుకొని చాలా కామెంట్లు వచ్చాయి. వాళ్ళు స్పందించారు. నిన్న ఆ వీడియో రికార్డింగ్ చేసే కనుక నా తలపడ తోకకు వచ్చింది. అక్కడికి కొన్ని కామెంట్లు కట్ చేస్తే కూడా నిన్న వీడియో యొక్క నిడివి ధనవీర సూరకర సినిమా 4 గంటల 30 నిమిషాలు దరిదాపు సినిమా. అది అతిపెద్ద సినిమా. ఆ విధంగా మన మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం కొన్ని కామెంట్లు పక్కన పెట్టినా కూడా 17 నిమిషాలు. బట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై అలిగేషన్ చేశారు. వాళ్ళు స్పందించాల్సింది, చెప్పాల్సింది. ఇక టమోటా రేట్ ఇన్ కడప. దిస్ టమోటా కల్టివేషన్ ఈజ్ వెరీ పెయిన్ టు ఫార్మర్స్, బట్ ఆల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ హెవీ ఇన్ నౌ డేస్. బట్ ఎంప్లాయీస్ లాస్ అయితే తప్ప స్మాల్ ఫార్మర్స్ నాట్ గుడ్ డేస్ ఇన్ ఫ్యూచర్. ఎంప్లాయీస్ లాస్ అయితే తప్ప అది దైవానికి వదిలేద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కానీ ఒకరి నష్టాన్ని మనం కోరుకోవడం మానవ సహజం. అది
దాన్ని ఎవరేం చేయలేము. అందరిలో ఉంటుంది అది, రాగద్వేషాలు అనేది ఉంటాయి. బట్ వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆపై ఈశ్వరేచ్ఛ. రైతుల జీవితానికి రెండు వైపులా చూస్తున్నాం. ఒకరు విజయవంతమైన రైతులు, మరొకరు వైఫల్య రైతులు. 90% మంది తమ పెట్టుబడిని చాలాసార్లు కోల్పోయారు. మీ పొరుగువారు మరియు మీ శ్రేయోభిలాష నుంచి నిర్ధారించండి. వ్యవసాయం సులభం కాదు. ఇక సుదర్శన్ రెడ్డి గారు, అన్న సీనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఉండి పిఎం పొజిషన్లో ట్రంప్తో మీటింగ్ ఉంటే ఎలా ఉంటుందో ఇమేజిన్ చేయలేమన్నా. అన్నగారి 17వ ఉత్సవాలు మొన్ననే జరిగాయి. మన దేశాన్ని పాలించే వాళ్ళలో అత్యధిక వయసు ఉన్నది, 80 సంవత్సరాల వయసులో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయారు. ఆయన మన ప్రధానంలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ గారే. దాని తర్వాత తాత్కాలిక ప్రధానిగా చేసిన గుల్జార్ నందా గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు అన్నగారు ఇప్పుడు కాదు, 96లో ఆయన చనిపోకుండా ఉంటే అప్పుడు యూనిట్ ప్రభుత్వం వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన ఉంటే ఖచ్చితంగా ప్రధాని అయ్యి ఉండేవారు. కానీ దురదృష్టం, నా అనుకున్న వాళ్ళే ఆయన మానసికంగా చిత్రవద చేశారు. చరిత్రలకు మీరు వద్దు, ఎందుకు అనవసరంగా. బట్ ఇప్పుడు ఆయన అన్నగారు బతికి ఉంటే మరి 100 సంవత్సరాల వయస్సు ఇప్పుడు. కానీ నాగేశ్వరరావు గారు ఆయన 92-93 సంవత్సరాలు జీవించారు, ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటిస్తే. బట్ 96లో అన్నగారు మాత్రం మరొక 5 లేదా 10 సంవత్సరాలు బతికుంటే ఖచ్చితంగా దేశానికి ప్రధానమంత్రి ఉండేవారు. అదైతే వాస్తవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మంగిలిపూట లింగారెడ్డి గారు, అన్నా ఎండలు పెరిగే కొద్దీ టమోటా రేట్లు కూడా పెరుగుతాయని అంటుంటారు. నా అనుభవంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో తగ్గడమే చూశాను. ఏదేమైనా ఈసారి మాత్రం అలా జరగకూడదని, రాబోయే నెలల్లో మంచి రేట్లు వస్తే రైతులందరూ కూడా బాగుపడతారని ఆశిస్తున్నాను. అంతా శ్రీశైల మల్లన్న దయ్య. ఓం నమ శివాయ ప్రసాద్ గారు. శ్రీరామ రక్ష రమేష్ గారు. ఇక కృష్ణాగౌడ్ గారు, అందుకే ప్రతి 2 ఏళ్లకు మే నెలలో టమోటా ధరలు జూన్ మరియు జూలై నెల ధరల కంటే ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో ప్లాంటేషన్ చేయడానికి ధైర్యం చేయడం అంత సులభం కాదు, దానికి దమ్ము కావాలి. ఇప్పుడు ప్లాంటేషన్ చేసేవారికి దమ్ము ఉంది. 2 చిన్న విస్తీర్ణంలో ప్లాంటేషన్ మాత్రమే ఇప్పుడు భారీగా ఉన్నాయి. ఇతర ప్రదేశాల్లో ప్లాంటేషన్ లేవు. మీరు క్రాస్ చెక్ చేయాలనుకుంటే దాన్ని చెక్ చేయండి. ఇక శ్రీరామ గారు, ఎందుకో నాకు తెలియదు, చాలామంది దాంట్లను అనుసరించడం లేదు. కొద్ది మంది రైతులు మాత్రమే అనుసరిస్తున్నారు. చాలా తక్కువ ప్లాంటేషన్. రైతులు ప్లాంటేషన్ చేయడానికి భయపడుతున్నారు. అది నిజమేనా? ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ అవర్ ఏరియా. ములబాగల పరిసర ప్రాంతాల్లో చాలామంది ఆయన దాంట్లోనే పేర్లు పెట్టారు. ఎవరు ఇప్పుడు ప్రస్తుత ప్లాంట్ చేయడంతో రైతులందరూ భయపడుతున్నారు. ఇది మా ప్రాంతంలో మాత్రమే కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే లయన్ ఈజ్ లయన్, టైగర్ ఈజ్ టైగర్, బట్ జూలై ఈజ్ జూలై. శివప్రసాద్ గారు, టమోటా ఈజ్ వైఫ్, నైఫ్, లైఫ్. వెల్కమ్ జూలై, ఐ లవ్ జూలై, ఐ లైక్ జూలై, బట్ ఐ మ్యారీ డాష్ మంత్, మేబీ మే మంత్. బి కొత్తకోట మండలంలో అధికముగా టమోటా నాటే ఏ పల్లిలో కూడా టమోటా నాటలేదు. అందరూ మార్చ్ లాస్ట్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటున్నారు. మా ఏరియాలో 2000 acres అబౌవ్ నాటుతారు. మాది హాస్టల్ సరౌండింగ్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ ప్లాంటేషన్ లేదు. కిరణ్ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చారన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 15 days తర్వాత రేట్స్ ఫుల్ డౌన్. ఇది కాస్కో షికావత్. బండ్లపల్లి బాస్ గారు, ఉదయాన చూసే కామెంట్లు మీ వీడియోలు నా సమాధానం రికార్డ్ చేసేటప్పుడు మాత్రం మీ కామెంట్లు అసలు చేసేటప్పుడు మిస్ అవుతున్నాయి. ఉదయానికి అర్థాలు పెట్టారు. బురకాయలు కొట్టి అనుకుంటాను. మా సరౌండింగ్ ఏరియాలో ఫుల్గా ప్లాంటేషన్ జరుగుతుంది. శివరాత్రి లోపల పూర్తి ప్లాంటేషన్ అయిపోతుందని చెప్పి అది బురకాయల కొట్టి ఎక్కడ నాకు అర్థం కావడం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.